రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ బైబిల్ స్టడీ గుడికు చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. చాలు, తలెత్తిన వైపు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాట, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసెను. ఈరోజు మన అంశం పేరు ఏంటంటే ఏదేనులో, చెప్పండి, ఒక తోట వేశాడు. ఎక్కడ వేసాడు ఈయన? ఏదేను తోట అని అంటారు కదా. ఏదేను తోట అంటే ఏదేను అనే ఒక ఊరు ఉందనుకున్నాం. ఆ ఊరిలో ఏముంది ఇప్పుడు? ఒక తోట. చెప్పండి, ఏదేనులో ఏముంది? ఒక తోట. సంతోషం. ఏదేను తోట అనేది దేవుడు నిర్మించినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి అనే వాక్యాన్ని మనం ఇక్కడ గమనించుతూ ఉన్నామా? ఏదేనులో వేయబడిన ఈ తోట దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అని అంటే సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ ఏదేను అనే దానికి అర్థం ఏంటి అంటే సౌఖ్యము, సుఖము. చెప్పండి, ఏంటి చెప్పాలి బిగ్గరగా? సౌఖ్యము, సౌఖ్యము, సుఖముగా ఉండడానికి దేవుడు ఏదేను తోటను ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరి కొరకు ఈ తోటను నిర్మించారు అని అంటే మానవుని కొరకు ఈ తోటను నిర్మించినట్లుగా మనం ఇక్కడ ఆలోచించగలుగుతున్నాం, గమనించగలుగుతున్నాం కూడా. అయితే దేవుని ప్రియులారా, ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న బహు చక్కని మాటలు. ఈ తోట అనే సంఘంలో మనం నిలిచి ఉన్నప్పుడు సౌఖ్యము, సుఖము అనేది దేవుడు మనకు కలుగజేస్తాడు. ఆమేన్. ఎక్కడ ఉన్నప్పుడు? సంఘంలో, ఏదేను అనబడుతున్న తోట అనబడే సంఘంలో మనం ఎప్పుడైతే ఉంటామో సౌఖ్యము, సుఖము అనేది దేవుడు మనకు కలుగజేస్తాడు. చాలా సంతోషం. అర్థమవుతుందన్న మాటలు? ఈరోజు మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఏదేనులో ఒక తోటను వేశాడు. ఎందుకు ఈ తోటను వేశాడు అని అంటే నరుడు సుఖంగాను సౌఖ్యంగాను బ్రతకడానికి ఏదేనులో ఒక తోట వేశాడు. మీకు అర్థమవుతుంది వినండి. ఐవారిపల్లి అనే ఒక ఊరుందా? ఆ ఊరిలో దేవుడు ఒక తోటను వేశాడు అని అంటే ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని దేవుడు ఒకటి నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు ఈ తోట అనబడుతున్న ఈ సంఘాన్ని అని అంటే ఈ తోట అనబడుతున్న ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో ఎవరైతే జీవిస్తారో వారికి సౌఖ్యంగా బ్రతకాలని, వారు సుఖంగా జీవించాలని, వారు నెమ్మదితో ఉండాలని దేవుడు ఈ తోటను, ఈ సంఘాన్ని నిర్మించాడు. క్లియర్ అయినా? ఓకేనా? ఏదేనులో ఒక తోట ఉంది. ఆ తోటను దేవుడు నిర్మించడానికి కారణం ఏంటయ్యా అంటే అక్కడ మానవుడు సుఖంగాను సౌఖ్యంగాను ఉండడానికి ఆ తోటను దేవుడు నిర్మించాడు. అలాగే ఒక సంఘాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది ఎందుకయ్యా అంటే మనము సౌఖ్యంగాను, చెప్పండి, సౌఖ్యంగాను సుఖంగాను బ్రతకడానికి ప్రభు మనకు ఈ తోటను అనుగ్రహించాడు. అయ్యా, ఈ తోట నిర్మించడానికి కారణం ఏంటి అని అంటే దేవుడు తోటను ఇష్టపడుతూ ఉన్నట్లుగాను తోటలో నివసిస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. తోట అని అనగానే మీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే సంఘము. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన తరచుగా వెళ్ళే ఒక స్థలం అది మనం గమనించగలుగుతాము.
యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చూడండి. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలా గమనించారు ఆ మాటను. ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనతో పాటు ఉన్న 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్తూ ఉన్నారయ్యా అంటే ఒక తోటలోనికి వెళ్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ తోటలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం గమనించగలుగుతాము వారి జీవితంలో యేసుక్రీస్తుని మరికొద్ది క్షణాల్లో పట్టుకు వెళ్ళిపోయే క్షణాలు. అయితే అంతకుముందు ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? ఒక తోట అనే సంఘంలోనికి వెళ్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఒక తోటలోనికి వెళ్ళాడు. ఇప్పుడు తోటలో ఎవరున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తరచుగా వెళుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం కదా. అయితే దేవుడి పిల్లరా, ఈ తోటలోనికి వెళ్ళడానికి, ఈ సంఘంలోనికి రావడానికి కారణం ఏంటంటే ఈ తోటలో సుఖము సౌఖ్యము ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆమేన్. అయితే దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చిన తర్వాత ఆ సంఘంలో మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటామో, ఆ సంఘంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, దేవుడు మనకు సౌఖ్యాన్ని సుఖాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే సంఘాన్ని కాదని, ఎప్పుడైతే దేవుని యొక్క తోటను కాదని మనం బయటికి వెళుతామో, మన జీవితంలో సౌఖ్యం అనేది ఉండదు, సుఖం అనేది ఉండదు, సంతోషాన్ని కూడా మనం చూడలేము. కారణం ఏంటయ్యా అంటే మనం తోట నుంచి బయటికి వెలివేయబడుతూ ఉన్నాము. తోట నుంచి బయటికి వచ్చిన వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు కలిగాయో మనం బాగా గమనించగలుగుతూ ఉన్నాం. అయితే దేవుడి ప్రియులారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది ఏంటో తెలుసా? తోటలో మనం ఉండేవారిగా మార్చబడాలి. ఆమేన్. ఎక్కడ ఉండాలి మనం? తోట అనబడే దేవుని యొక్క సంఘంలో మనం ఉండాలి. ఒక తోటను ప్రభు నిర్మించి ఆ తోటలో దేవుడు ఎవరిని ఉంచాడు? ఒక నరుడిని ఉంచాడు. ఆయన చేతులతో నిర్మించిన నరుడిని ఆ తోటలో ఉంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తోటలో మనం ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తామో ఒక సౌఖ్యాన్ని సుఖాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయితే చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? ఈ దినాన దేవుని విడిచిపెట్టి, సౌఖ్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, తోటను విడిచిపెట్టి రకరకాల పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటారు. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? రకరకాల పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటారు. ఎవరయ్యా వీళ్ళు అని అంటే మనం గమనించగలుగుతాం. తోటలో ఉండిన వారే బయట తిరుగుతూ ఉంటారు. మా చెప్పాలి, ఎవరు? తోటలో ఉండేవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. కొంతమంది సౌఖ్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఏమండి తోటను విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటారు, మేమెవరికి తెలియదులే, మేమెవరికి తెలియదు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాను బహిరంగంగా తెలియదు కదా, మేమేమి బోర్డు ఏం తగిలించుకోలేదు కదా, మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా, మేము ఏ పాపం చేస్తే ఎవరు చూస్తారులే, మేమేం తప్పు చేసి వస్తే ఎవరు మమ్మల్ని దండిస్తారులే అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? తోటలో ఉండి బయట తిరుగుతూ ఉండేవారు. అయితే బైబిల్లో మనం చూడగలిగితే తోటలో ఉండిన వారిని బయట ఉన్న వారు కూడా గమనిస్తూ ఉంటారు. మీకు అర్థమైంది? తోటలో ఉండే వారిని ఎవరు గమనిస్తూ ఉంటారు? బయట తిరుగుతున్న అన్ని ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారు. మనల్ని ఎప్పుడు కూడా వారు గమనిస్తూనే ఉంటారు. మనం ఎక్కడైనా త్రొట్టిపోయినా, మనం ఎక్కడైనా అనకూడని మాట అన్నా, మనం త్రొట్టిల్లిపోతూ ఉన్నా, మనం చెడు కార్యక్రమాలకు వెళ్తున్నా, అనేక పర్యాయాలు మనల్ని హెచ్చరిస్తూ, పలకరిస్తూ, దండిస్తూ, మీరు తోటలో ఉండేవారు కదా, మీరు సంఘంలో ఉండేవారు కదా, మీరు దేవుణ్ణి నమ్ముకున్నవారు కదా అని పలు రకాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయబడవో తెలుసా? దాన్ని గుర్తెరగదు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా మీరు చదవగలిగితే పేతురు గురించి రాయబడి ఉంటుంది. చదవండి. ఆ పేతురు ఎవని చెవి తెగనరికనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని అతనితో చెప్పాను. చాలు. పేతురుతో ఇక్కడ
ఒక దాసుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రధాన యాజకుడికి దాసుడుగా ఉన్న ఒక వ్యక్తి పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఉండే వ్యక్తి కదా, ఆ తోటలో ఉన్నప్పుడు నేను నిన్ను గమనించాను. ఈరోజు ఎందుకని నువ్వు దేవుని విడిచి, సంఘాన్ని విడిచి, ఆ సౌఖ్యాన్ని విడిచి ఇక్కడ అనేకమైన అశ్లీలమైన వాటి దగ్గర తిరుగుతూ ఉన్నావయ్యా? నీకు ఇది అవసరం లేని పని కదా, నీకు అనవసరమైన కార్యక్రమం కదా, ఎందుకని తోటను విడిచి బయట తిరుగుతున్నావు అని అంటే, అసలు తోట అంటే ఏందయ్యా అంటున్నాడు. నీకు అర్థమైందా? ఇదేమంటున్నాడు? అసలు తోట ఏంది, యేసై ఏంది, అసలు సంఘం అంటే ఏంది, ఇమ్మానుయేలు ప్రార్థన మందిరం అది ఎక్కడ? ఏమండి, ఎవరు మాట్లాడుతుండేది? ఎవరు మాట్లాడింది మాట? సంఘంలో ఉండే వ్యక్తి, తోటలో ఉండే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు బాప్తిస్మం పొందుకొని ప్రభు బల్లారాధనలో చేయి వేస్తూ అన్ని కార్యక్రమాలకి వస్తూ దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నవాడు ఇప్పుడు ఏదైనా ఒక అతిక్రమాన్ని చేసి ఏమైపోయాడు? దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, సౌఖ్యానికి దూరం అయిపోయాడు, సుఖానికి దూరం అయిపోయాడు. అయ్యే ఇన్ని కష్టాలు నీ జీవితంలో కలుగుతున్నాయి, కారణం ఏంటి? ఎందుకు ఇంత భయం ఆందోళన చెందుతున్నావు? నువ్వు ఇంతటి భయం నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? ఏమండి, నీ గుండెను గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఎవరో తెలుసా? తోటలో ఉండే వ్యక్తివి. మనం తోట నుంచి బయటకు వచ్చేస్తే పలు రకాలుగా మనం హెచ్చరిస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. అయ్యా నువ్వు ఎందుకని నీ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నావు? నువ్వు తోటలోనికి వెళ్తే నీకేం కలుగుతుంది చెప్పాలి? తోటలోనికి వెళ్తే, సంఘంలో నీవు ఉంటే అది నీకేం కలగజేస్తుంది? సుఖాన్ని, సౌఖ్యాన్ని కలగజేస్తుంది. నువ్వు ఏ సంఘంలో ఉన్నా, నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా, నీ ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టావా, సౌఖ్యాన్ని, సుఖానికి నువ్వు దూరం అయిపోతున్నావు అని అర్థం. పలు రకాలుగా మనం కూడా అప్పుడప్పుడు మందిరానికి డొమ్మ కొడేస్తాం. అప్పుడు మనల్ని మన ఇంట్లో వాళ్ళు, లేకపోతే పక్కన వాళ్ళు, మన బంధువులు, లేకపోతే ఆదివారం రోజే పెళ్ళికి పోయినావు అనుకో, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఏమంటారు అక్క? మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఈరోజు ఏం చర్చికి బాగాలేదా? లేదండి, ఇంపార్టెంట్ పెళ్ళండి. అంటే యేసయ్య కంటే ఇంపార్టెంట్ అండి వాళ్ళు చెప్పండి. యేసయ్య కంటే ఇంపార్టెంటా? యేసయ్య కంటే ముఖ్యం అయిపోయారా నీకు? యేసయ్య కంటే ముఖ్యం అయిపోయింది ఆ కార్యక్రమంలో. ఏమ్మా ఈరోజు ప్రార్థన బాగాలేదు? ఏం లేదండి, నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒకే తలనొప్పి. అవి ఎప్పుడు లేవు చెప్పండి మనం. అవన్నీ వస్తున్నాయంటే నువ్వేమవుతున్నావు అని అర్థమో తెలుసండి చెప్పండి. తోటకి దూరం అయిపోతున్నావు అని అర్థం. ఇప్పుడు పేతురు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడో తెలుసండి. తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎక్కడ నేను బానిసులుగా మార్చబడిపోతానో, ఎక్కడ నన్ను కూడా సిలువుగా అప్పగించేస్తారో, ఎక్కడ నా ప్రాణాన్ని కూడా తీస్తారో, చెరసాల్లో వేస్తారని భయం, ఆందోళనతో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని తను హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఒక వ్యక్తి తనను హెచ్చరిస్తున్నాడు, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా, నువ్వు తోటలో తిరుగుతుండేవాడు కదా, ఎందుకని నువ్వు ఎంత భయం చెందుతున్నావు? ఆ తోటలో ఉంటే మీకు అర్థమైంది. ఆ తోటలో ఉంటే ఏం కలుగుతుంది? సుఖము, సౌఖ్యము, సంతోషం కలుగుతుంది. ఆ తోటను విడిచిపెట్టి వచ్చావు కనుక నేను ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? భయం అనే ఆందోళనతో బ్రతుకుతూ ఉన్నావు. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఏమండి ఆనందం లేదు. ఎప్పుడు చూసినా ఏదో దిగులు, ఏదో వేదన, ఎక్కడికో వెళ్ళిపోతానేమో, జీవితం తారుమారైపోతుందేమో, జీవితం బ్రతలైపోతుందేమో, చెరసాల్లో బంధించబడతానేమో, శ్రమల మీద శ్రమలు వస్తాయేమో, ఇబ్బందుల మీద ఇబ్బందులు కలుగుతాయేమో, బ్రతుకు చెల్లా చెదరైపోతుందేమో అని రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడు తోటను విడిచిన పేతురు. నువ్వు సంఘాన్ని ఎప్పుడైతే దూరం చేసుకుంటావో, ఏమండి సంఘం ఎవరిది? జయమద, అదే కదా సంఘం ఎవరిది? అంకల్ అయితే బాగా చెప్పాలి. మా సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? దేవైతే బాగా చెప్పాలి గట్టిగా. సంఘం ఎవరిది? దేవుడిది. దేవుడిని మనం విడిచిపెడితే సౌఖ్యంగా బ్రతకగలుగుతామా? నెమ్మదిగా ఉండగలుగుతామా? ఏదైనా అతిక్రమం చేసుకుంటే మనల్ని హెచ్చరిస్తారు, అయ్యా నువ్వు దేవుడు పెట్టివి, నువ్వు దేవుని సంఘంలో ఉండేవాడు,
నేను నిన్ను చూశాను. ఆదివారం మందిరానికి వెళ్ళే వ్యక్తి కదా నువ్వు ప్రార్థనా మందిరానికి వచ్చే వ్యక్తివి కదా. నువ్వేంటి బూతు మాటలు మాట్లాడటం, నువ్వేంటి అపవిత్రమైన వాటిని చూడటం, నువ్వేంటి సీరియల్ చూడటం, ఏమండి నువ్వేంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అని పలు రకాలుగా మనం అప్పుడప్పుడు పలకరిస్తూ హెచ్చరిస్తుంటారు. వీళ్ళు మనకు ఉండాలి. వీళ్ళుంటేనే అప్పుడప్పుడు తోట గురించి మనకు జ్ఞాపకం వస్తుంది, ఏసై గురించి మనకు జ్ఞాపకం వస్తుంది, సంఘం గురించి మనకు జ్ఞాపకం వస్తుంది. మనకు సంఘం ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఆదివారం తర్వాత శనివారం. నేను వచ్చినప్పటి నుంచే కదా మీకు శనివారం బుధవారం. అప్పుడైతే ఆదివారం పోతే ఆదివారం, ఇంకా మధ్యలో సంఘం లేదు, తోట లేదు, ఏమండి సౌఖ్యం లేదు, సంతోషం లేదు. సంఘానికి మనం దూరం అవుతున్నాము, తోటకి మనం దూరం అవుతున్నాం. అంటే దేనికి దూరం అవుతున్నాం తెలుసా? ఏసైకి దూరం అవుతున్నాం. ఏసైకి దూరం అవుతే సౌఖ్యంగా బ్రతకలేదు, సంతోషంగా మనం జీవించలేం. ఈ ఐవారిపల్లిలో ఈ తోటను దేవుడు వేయడానికి కారణం ఏంటో తెలుసా అండి? మనం అందరం సౌఖ్యంగా బ్రతకాలని. ఆమె మనుషుల వైపు చూసి కాదు మనం రావాల్సింది. మనుషుని చూసి వస్తే మనకు సౌఖ్యం కలగదు. మనుషుని చూసి వస్తే మనకు సౌఖ్యం అనేది, నెమ్మది అనేది, సుఖం అనేది కలగదు. దేవుడి వైపు చూసి ఈ తోటలోనికి నువ్వు రాగలిగితే తోటలో ఎన్నో జరుగుతాయి. ఏమండి తోటలో ఏం జరిగింది చెప్పండి? తోటలో ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులు తోటలో ఉన్నారు. తోటలో ఉన్నప్పుడు ఏమైంది? యేసయ్యనే పట్టుకొని వెళ్ళారు. అయ్యా మేము ఎంతటోళ్ళు, సాక్షాత్తు ఆ మహానుభావుడైన యేసుక్రీస్తునే పట్టుకొని వెళ్ళిపోయారే. ఆయనకే ఇన్ని శ్రమలు వచ్చాయి, ఆయనకే ఇన్ని శోధనలు కలుగుతున్నాయి, ఆయనకే ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడ కలిగిందయ్యా? యేసయ్యకి ఎక్కడ కలిగింది శోధన? అది మీరు లైన్లో ఉండాలి. ఎక్కడ కలిగింది యేసయ్యకి? తోటలో ఉన్నప్పుడే. తోటలో ఉన్నప్పుడు శోధన కలిగింది, తోటలో ఉన్నప్పుడు శ్రమ కలిగింది. ఏమండి మేమేముందండి, నిన్నగాక మొన్న నమ్ముకున్నాం అండి, నిన్నగాక మొన్న నమ్ముకున్నాం. మాకంటే సీనియారిటీ వాళ్ళు ఉన్నారు, మాకంటే సీనియర్ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకే ఇన్ని శోధనలు వస్తుంటే, వాళ్ళకే ఇన్ని బాధలు వస్తుంటే మేమెంతటోళ్ళం అండి, ఇంకా మా వల్ల కాదండి అని అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, అని అనుకొని భయపడే వాళ్ళు ఉన్నారు. ఒకటి గమనించు, నువ్వు దేవునికి దూరం అవుతే సౌఖ్యంగా సుఖంగా మనం బ్రతకలేము. తోటలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, తోటలో ఉన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయి, తోటలో ఉన్నప్పుడే అనేక పలు రకాలమైన ఇబ్బందులు మనకు వస్తాయి. అయితే సంఘాన్ని విడిచిపెట్టకూడదు అంటాడు కదా. అయ్యా నువ్వు తోటలో ఉండేవాడు కదా, నువ్వు తోటలో ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను, నువ్వు తోటలో తిరుగుతున్నప్పుడు నేను నిన్ను గమనించాను. తోట ఏంటి, ప్రార్థనా మందిరం ఏంటి, అసలు ఆ చర్చే నాకు తెలియదండి, అసలు యేసు ప్రభువే తెలియదు అనే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళు? తోటలో ఒకప్పుడు బ్రతుకుతున్న వాళ్ళే, తోటలో సుఖంగా సంతోషంగా సౌఖ్యంగా తిరిగిన వాళ్ళే ఈ రోజున దేవుడు ఎవరో తెలియని అనే పరిస్థితులకు వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసండి? ఎవరినో చూసి భయపడతారు. నాకంటే ముందుగా నమ్ముకున్న వారికి ఇలాంటి పరిస్థితి కలిగితే, నాకంటే ముందుగా నమ్ముకున్న వారికి ఏ శ్రమలు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటే సంతోషం. వాళ్ళకే ఇబ్బందులు, బాధలు, దుఃఖాలు, శ్రమలు ఇన్ని కలుగుతూ ఉన్నప్పుడు మేము ఎలా ఉండగలుగుతామండి? తోటలో మేము ఎలా ఉండగలుగుతామో దేవుని యొక్క ప్రార్థన మందిరంలో? నా దేవుని ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే ఈరోజు బాధ రావచ్చు, ఈరోజు ఇబ్బంది రావచ్చు, ఈరోజు ఒక శోధన నీకు ఎదురవచ్చు. అయితే ఒకనొక రోజున దేవుడు నీకు సౌఖ్యాన్ని ప్రభు కలగజేస్తాడు. ఆమేన్. సుఖాన్ని దేవుడు, సంతోషాన్ని కలగజేస్తాడు. అంత మాత్రాన మనం వెళ్ళిపోకూడదు బయటికి. కొంతమంది తోటలోనే ఉంటారు, ఈ తోటలో ఉన్నారే అని మాట వరుసకే. అయితే ఎలా ఉన్నారో తెలుసా? తోటలో ఎలా ఉన్నారో తెలుసా? చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వాక్యం. మీరు ఇక్కడ బాగా గమనించాలి. ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను. గమనించండి. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండేను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎక్కడుంది?
యేసుక్రీస్తును సిలువ వేసిన దగ్గర ఒక తోట ఉందంట. వినాలి, యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలువ వేసిన దగ్గర ఒక తోట ఉంది. ఈ తోటలో ఒక సమాధి ఉంది. ఈ సమాధి ఏంటంట? క్రొత్త సమాధి అంట. అది ఎట్లుంటుంది? ఎవరైనా ముందుగా చేయించుకోమన్నారు అంతే కదా. వాస్తవానికి ఎప్పుడు సమాధి చేయించుకుంటాం? చచ్చిపోయిన తర్వాత లోడతారా, ముందుగానే లోడ్ వేసుకుంటారా? లోడ్ వేస్తే ఇంకేం చేయాలా? రే గుంట రెడీ తీసుకోరండి అంటారు కదా. గుంట ఎదురు చూడకూడదు. అంత గుంట ఎదురు చూడకూడదు. ఇంకెవరు ఎదురు చూడాలి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ తోటలో ఏముంది? ఒక క్రొత్త సమాధి. ఎవరున్నారు చెప్పాలి? తోటలో ఎవరున్నారు? కొత్త సమాధి. ఈ కొత్త సమాధిలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఉన్నారా? ఒక తోటలో ఒక సమాధి ఉంది, ఒక క్రొత్త సమాధి ఉంది. ఈ తోటలో ఒక క్రొత్త సమాధి ఉంది. ఆ సమాధిలో ఎవరైనా ఉన్నారా చెప్పాలి? ఆ సమాధి ఎవరు లేరు కనుక దాన్ని ఏమంటూ ఉన్నారు? క్రొత్త సమాధి. చూడండి ఎట్లా ఉన్నది ఈ సమాధి. కొత్త సమాధి ఎక్కడుంది? తోటలో ఉంది. తోటలో ఏముంది? కొత్త సమాధి ఉంది. కొత్త సమాధి ఎక్కడుంది? నూతనమైన సమాధి ఎక్కడుంది? తోటలో ఉంది. మీరు గమనించాలి. ఇప్పుడు సమాధిలో ఎవరు ఉంటారు? చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంతేనా? చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాక్యం ఏముంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గర శాస్త్రులు పరిశీలు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరినీ చూసి ప్రభులు వారు అన్న మాట ఏంటో తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇది ఎలా ఉంది? సున్నం కొట్టిన సమాధి ఎట్లా ఉంటుంది? కనబడడానికి చాలా క్రొత్తగా ఉంటుంది, చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ తోటలో ఉన్న ఒక కొత్త సమాధి ఉందంట. ఒక సమాధిలో ఉంటే శవమైనా ఉండాలా లేదండి? లేకపోతే దాన్ని తీసేసైనా ఉండాలి. ఈ రోజున చాలామంది తోటలో ఎలా ఉన్నారంటే ఒక కొత్త సమాధిలాగా ఉన్నారు. అయితే ఈ కొత్త సమాధిని గమనించిన ప్రజలు ఏమండి, ఆ కొత్త సమాధిలోనికి ఎవరు వచ్చారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. చెప్పలు కొడదామా? కొడదాం. యేసుకి మహిమ కలుగును గాక. ఎప్పటి నుంచో ఎదురు చూసింది కొత్త సమాధి. ఎవరి కోసం ఎదురు చూస్తుందో నాకు తెలియదు, కానీ నేను అంటాను, ఎవరి కోసం ఎదురు చూస్తుందో తెలుసా? ఆ కొత్త సమాధి ఎవరైతే దాన్ని నిర్మించుకున్నాడో వాడి కొరకు ఎదురు చూస్తూ ఉంది. వాడి కొరకు ఎదురు చూస్తూ ఉంది. వాడు ఎప్పుడు చేస్తాడు? నన్ను లోపల ఎప్పుడు పెట్టుకుంటాడు, నా లోపలికి ఎప్పుడు వస్తాడని దాన్ని నిర్మించుకున్న వాడి కోసం ఎదురు చూస్తుంది. అయితే ఎవరు వచ్చాడో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభులు వారే ఆ సమాధిలోనికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు తోటలో నీవు ఉండగలిగితే ఇంకా కొత్త సమాధి చేసినట్లుగా, అంటే ప్రారంభంలో ఎలా మనం దేవుడి సన్నిధికి వచ్చామో 5 సంవత్సరాలు అవుతున్నా, 6 సంవత్సరాలు అవుతున్నా, 10 సంవత్సరాలు అవుతున్నా ఎట్లా ఉంటామో తెలుసా? కొత్త సమాధుల్లాగే కనబడుతున్నామే. కానీ ఈ సమాధి అనబడుతున్న మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభులు వారిని చేర్చుకోలేకపోతున్నాం. తోటలో ఒక కొత్త సమాధి ఉంది. ఈ కొత్త సమాధిలోనికి ఎవరు వచ్చారో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఉంచారు. యేసుక్రీస్తుని ప్రభులు వారిని ఉంచుకోనంత కాలం మనం ఎలా ఉండదో తెలుసా? ఏమండి, ఈ సమాధులు లాగే పడి ఉంటాం. ఈ సమాధి ఎక్కడ ఉంది? తోటలోనే ఉంది. అదే పిల్లరా, ఈ తోట అనబడుతున్న ఈ సంఘంలో క్రొత్త సమాధి ఉందా? ఈ కొత్త సమాధిలోనికి ఎవరు రావాలా? యేసుక్రీస్తు ప్రభులు వారు రావాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నా దేవుని ప్రియులారా, ఇంకా మన సమాధి అనబడుతున్న మన హృదయంలోనికి ఏమండి ఇంకా యేసు ప్రభుని చేర్చుకోలేకపోతే, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆహ్వానించకపోతే ఎలా ఉంటామో తెలుసా? సున్నం కొట్టిన సమాధుల్లాగానే మార్చబడుతుంటారు. ఊరికే ఏదో తాత్కాలానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనేటట్లుగా ఉండకూడదు. కానీ ఈ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభులు వారు నివసించాలి. ఆమె నివసించాలంటే మనం ఎక్కడ ఉండాలి? తోటలో ఉండాలి. తోట అనగా దేవుడి యొక్క సంఘం. ఎందుకు ఈ తోటను దేవుడు నిర్మించాడు? దేవుడు ఈ తోటను నిర్మించడానికి గల కారణం ఏంటి అని ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఆదికాండంలోనే మనం గమనించగలుగుతాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసెను. చాలు. ఆ తర్వాత 10వ వాక్యం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వాక్యంలో
మనం గమనించగలిగితే ఎందుకు దేవుడు తోటను నిర్మించడానికి గల కారణం ఏంటి? తోటలో ఇంటికి ఏం జరుగుతుంది? తోట అనగా ఏంటో మీకు చెప్పారు. తోట అనగా దేవుని యొక్క సంఘం. తోట అనగా దేవుడు మనకు అనుగ్రహించిన సంఘం. ఈ సంఘంలో ఏం జరుగుతుంటుందయ్యా? తోటను నిర్మించడానికి గల కారణం ఏంటి దేవుడు అని బైబిల్లో మనం చూడగలిగితే ఆదికాండం 2వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక తోట బయలుదేరెను. చాలండి, చాలు. ఈ తోటను ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతి దినము ఏదేనులో ఉన్న తోటను ప్రతిదినం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తడుపుతూ ఉన్నాడు. తడుపుతూ ఉండడానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. గమనించండి బాగా. మీకు అర్థమవుతుందా? మీరు బాగా వింటేనే మీకు అర్థమవుతుంది. తోటను ప్రతిదినము దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తడుపుతూ ఉన్నాడు. ఒక నదిని దేవుడు ప్రవహింపజేస్తూ ఉన్నాడు. ఒక నదిని ఏర్పాటు చేసి, ఏమండి, ఆ నదిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఏదేనులో ఒక తోట ఉంది. ఆ తోటను ప్రతి దినము ఈ నది ఏం చేయాలో తెలుసండి? తడుపుచూ ఉండాలి, తడుపుతూ ఉండాలి, తడుపుచూ ఉండాలి. నా దేవుడు పిల్లరా, దేవుని యొక్క సంఘం ప్రతి దినము కూడా నదితో తడిపి వేయబడుచూ ఉండాలి. ఆమె నదితో ఏం చేయబడాలా? తడపబడుచూ ఉండాలి, తడపబడుచూ ఉండాలి. నీళ్లతో ఈ తోట ఏం చేయబడాలి? ప్రతిరోజు తడుస్తూ ఉండాలి. ఒక చెట్టును మనం నాటినా, ఒక తోటను మనం వేసినా, ఏమండి, ఒక వరి మనం నాటినా దానికి సమృద్ధిగా ఏం కావాలి? దానికి కావలసినంత మోతాదులో ప్రతి దినము నీరు గడుచు ఉండాలి, నీరు పారుతూ ఉండాలి, తడుపుచూ ఉండాలి. తడుపుచూ నీరు గడుచు ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది? ఆ తోట పచ్చగా చిగురిస్తూ ఉంటుంది, పచ్చగా చిగురిస్తూ ఉంటుంది. అది ఓడిపోవడానికి, ఏమండి, అది ఎండిపోవడానికి, అది నాశనం అయిపోవడానికి, అది భూమిలోనికి పతనం అయిపోవడానికి ఉండకుండా ఉండాలి అని అంటే ఏం చేయబడాలి? ప్రతి దినము కూడా అది తడుపు వేయబడుచూ ఉండాలి. అది తడవకపోతే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, ఎండిపోతుంది, ఎందుకు పనికిరానిదిగా మార్చబడిపోతుంది. అయితే తోటాడబడుతున్న సంఘం ప్రతి దినము కూడా నదితో తడిపి వేయబడుచు ఉండాలి. ఆమె నదితో ఏం చేయబడాలా? చెప్పాలి, ఏం చేయబడాలి? తడుస్తూ ఉండాలి, తడుస్తూ ఉండాలి. ప్రతి దినము కూడా నదితో తడుస్తూ ఉన్నప్పుడు ఈ సంఘం కానీ ఒక వ్యక్తి కానీ ఎప్పుడూ కూడా సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలని ఒక దేవుడు ఒక తోటను నిర్మించాడు. ఆ తోటను ఎందుకు నిర్మించాడయ్యా అంటే ప్రతి దినము కూడా ఈ తోట తడుస్తూ ఉండాలి, తడుపుతూ ఉండాలి. ఎప్పుడు నీళ్లు ప్రవహిస్తూనే ఉండాలి. నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. వాక్యము నీళ్లకు సాదృశ్యంగా కనబడుతుంది, నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ వాక్యము ప్రతి దినము కూడా ఏం చేయబడాలో తెలుసండి? తడుస్తూ ఉండాలి. ఆమె తడుపుతూ ఉండాలి. ఏం చేయబడాలి? తడుపుకుంటూ ఉన్నప్పుడే మనం ఎప్పుడూ కూడా ఎండిపోం. కీర్తన 1వ అధ్యాయంలో ఏముంది? చదవండి. ఆకువాడక. చెప్పండి, మీరు చెప్పలేరు కానీ చదవండి, చదవండి. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. తాను ఎండిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయబడాలి? ప్రతి దినము కూడా ఏం చేయబడాలి? ఆ నీటితో తడుపుతూ ఉండాలి, తడుస్తూ ఉండాలి. నీటి కాలువల ఏరున నాటబడిన మొక్క వలే ఒక చెట్టు వలె ఎప్పుడైతే సంఘం ఉంటుందో, సంఘం ప్రతి దినము కూడా ఏం చేయబడాలో తెలుసండి? వాక్యం ద్వారా తడుపుచూ ఉండాలి. సంఘం అనగా ఎవరు? సంఘం అనగా ఎవరు? ఇప్పుడు చూడండి, దేశం అంటే చెప్పండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు సంఘం అనగా బాగా చెప్పండి, సంఘం అనగా తోట, సంఘం అనగా మనమే. ఇప్పుడు చెప్పాను కదా, దేశం అంటే అది మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే ఒక గోడ కాదు,
సంఘం అంటే స్లాబ్ వేసి కిటికీలు పెట్టి ఫ్యాన్లు పెడితే అది కాదు సంఘం. సంఘం అంటే ఒక 10 మంది కూడుకుంటేనే సంఘం. నీవు నేను సంఘం, మనమే దేవునికి ఆలమై ఉన్నాం. రండి, ఇది ఏం చేయబడాలో తెలిసే ఈ తోట ప్రతి దినము తడిపి వేయబడుచూ ఉండాలి, తడుస్తూ ఉండాలి. తడుస్తూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు ఎప్పుడైతే తడుస్తూ ఉంటావో ఏం చేయబడతావో తెలుసా? ఏ అతిక్రమానికి లోనైపోవు. వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ, వాక్యం ద్వారా మనం తడుపుకుంటూ, వాక్యం ప్రతిదినం మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ మనం తప్పటడుగులు వేయలేము, ఎక్కడా కూడా మనం త్రొట్టిల్లిపోము, ఎక్కడా కూడా మనం పడిపోము, ఎక్కడా కూడా దేవుడి నుంచి దూరం అయిపోము. ఎందుకయ్యా అనంటే ఇప్పుడు మనల్ని ఏం తడుపుతూ ఉంది? చెప్పండి, ఏం తడుపుతూ ఉంది? చెప్పాలి. వాక్యం మనల్ని ప్రతి దినం ప్రతి నిమిషం తడుపుతూ ఉంది. మీరు గమనించారా? ఏట్లో రాళ్ళు చూసారా? ఏటిలో రాళ్ళు చూసారా? చాలా రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు ఒక ప్రవాహం ద్వారా నీళ్లు ప్రవహిస్తున్నప్పుడు గులక రాళ్ళు, ఏమండి, డొంకబడిన రాళ్ళు, రకరకాల రాళ్ళు ఉంటాయి. ఈ నీటి ప్రవాహం ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో కొద్ది దినాల తర్వాత ఆ రాళ్ళను చూడండి ఎలా ఉంటాయి తెలుసా? చాలా నునుపుగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా, తాగితే అంత నునుపుగా కనబడుతుంటాయి, చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. ఒకప్పుడు ఈ రాళ్ళు ఎలా ఉండేటివి? గరుగ్గాను గుంటలుగాను, చూడడానికి అంత అందంగా లేకుండా మట్టితో నింపబడిపోయి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ నీటి ప్రవాహం ద్వారా కొట్టుకుంటూ ఉంటుందో, నీటి ప్రవాహం తగులుతూ ఉంటుందో, ఈ రాళ్ళు ఏం చేయబడతాయి? కొద్ది దినాలకి నునుపుగా మార్చబడిపోతూ ఉంటాయి. ఈ రోజున చాలా మంది నునుపుగా మార్చబడకుండా ఉండడానికి కారణం ఏంటంటే అంటే వారిలో వాక్యం లేదు. వారు ప్రతిదిన వాక్యాన్ని చదవట్లేదు, వాక్యానికి అనుగుణంగా బ్రతకట్లేదు. వాక్యం ఏ మాట్లాడుతుందో, వాక్యం ఏ చెప్తుందో వాక్యానికి అనుగుణంగా బ్రతికినప్పుడు ఏమండి, మనలో ఉన్న ప్రతి దుమ్మును, ప్రతి కల్ముషాన్ని, ప్రతిదిని దాన్ని ప్రభు తీసివేసి మనం ఏం చేస్తాడు తెలుసా? నునుపుగా ఉండేటట్లుగా ప్రభు మారుస్తాడు. ఆమె నునుపుగా ఉండాలంటే ఈ నీటి ప్రవాహం మనకు తగలాలి. ఈ నీటి ప్రవాహం లేకుండా అనేక మంది తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నీటి ప్రవాహం లేకుండా, తడిపే అనుభవం లేకుండా దేవుని సంఘానికి వస్తే, దేవుని యొక్క మందిరానికి వస్తే నువ్వు ఎలా బ్రతకాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ పిల్లల్ని ఎలా నడిపించుకోవాలో అవన్నీ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకోగలుగుతావు. వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు. భార్య భర్తతో ఎలా మెలుక్కోవాలి, భర్త భార్యతో ఎలా మెలుక్కోవాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బ్రతకాలో ప్రతిదీ నేర్పగలిగినదే ఈ పరిశుద్ధమైన గ్రంథం. ఈ వాక్యాన్ని నువ్వు చదవగలిగితే నీ పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలో, ఎలా నడిపించుకోవాలో, ఎలా తీసుకువెళ్ళాలో ఈ వాక్యం నీకు నేర్పిస్తుంది. అయ్యా, నా బిడ్డలు తప్పటడుగులు వేస్తున్నారు, నా మాటలు వినట్లేదనంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటే కదా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివితే కదా. వాక్యాన్ని చదివితే పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలో, ఎలాగ నడిపించుకోవాలో వాక్యం నీకు తెలియజేస్తుంది. పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలి, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి. అమ్మా దేనమ్మా, ఏంటమ్మా నీ బ్రతుకు ఎందుకు చాలా చెదరైపోయింది అని అంటే పిల్లలు అడిగిన వెంటనే మనం ఎక్కడికి పెడితే అక్కడ పంపించకూడదు. దేనమ్మ ఎక్కడికి వెళ్ళింది? లోకస్తులు చూడడానికి వెళ్ళింది, ఆ ప్రాంతంలో ఉన్న ఆచారాలు చూడడానికి వెళ్ళింది. అది దేవుడు రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పిల్లలను అన్ని ఆచారాల దగ్గరికి పంపించకూడదు, అన్నులతో స్నేహం చేయాలని పంపించకూడదు. వాడు క్రికెట్ ఆడితే నువ్వు కూడా పోయి క్రికెట్ ఆడుకోరా అని చెప్పకూడదు. ఏంటి వాడు క్రికెట్ ఆడటానికి పోతున్నాడో మరి ఏ చెట్ల కింద కూర్చొని ఏం చేస్తున్నాడు ఎవడు చూస్తున్నాడు? రోజులు మంచివి కావు. వాళ్ళు అడిగినల్లా నువ్వు కొనిచ్చావా? వాళ్ళు కావాలంతా తీసుకొని వచ్చి పెట్టావా? వాళ్ళని పాడు చేసేటట్లుగా మార్చేస్తుంది. కాబట్టి వాక్యం మనం చదివినప్పుడు అరే యాకోబు విషయంలో మనం ఇది గమనించగలుగుతున్నాం కదా. ఏమండి, భార్యాభర్తలు ఎలా ఉండాలో వాక్యం మనకు నేర్పిస్తుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంది. కుటుంబం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, జీవితాలు పాడైపోతున్నాయి అని అంటే నువ్వు వాక్యంతో తడపబడితే కదా. వాక్యంతో తడపబడితే, వాక్యం నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ పిల్లల దగ్గర ఉంటే
అది ఎన్నడూ నీకు దేవుడి నుంచి దూరం చేయకుండా సుఖశాంతిని కలగజేస్తాయి. ఆమె తోట ప్రతిదినము ఏం చేయబడాలా? నదితో తడుపుబడుచు ఉండాలి, వాక్యంతో తడుపుచు ఉండాలి. నీ పిల్లలకు ప్రతిదినం ఉదయాన్నే నువ్వు లేచి ఏం చేయాలా? మనం చదివితే కదా వాళ్ళకి నేర్పిస్తాం. ఒక సామెత ఉంది, మీరు చెప్పండి. చేలో వేస్తే ఆ సామెత చెప్పండి, చెప్పండి బాగా. తల్లిని చేలో వేస్తే పిల్లలు ఏడకు పోయి మేస్తుంది, గట్టును మేస్తుంది. ఇప్పుడు నాకు భలే ఇష్టమైన సామెత. ఎందుకంటే ఇప్పుడు తల్లిని ఎక్కడికి పోవాలా? ఎక్కడ కానీ మేస్తే నీ బిడ్డ కూడా నీ దగ్గరకే వచ్చి నీ చేతిలో మేస్తుంది. మరే నా తల్లి దేవుడి దగ్గర మేస్తూ ఉంటే నేను ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడ వేయాలి? నేను దేవుడి దగ్గర వేయాలని ఆశపడతాను. ఈ తల్లి లోకంలో వేస్తే బిడ్డ వేయడంలో తప్పు లేదుగా. ఈరోజు అలాగే అయిపోతున్నాయండి చాలా మంది. మనం ప్రార్థన చేయం, మనం వాక్యం చదవం, పిల్లలు మాత్రం వాక్యం చదవాలి. ఇది ఎక్కడండి? నువ్వు బిర్యానీ తింటే ఉండేటప్పుడు నువ్వు బిర్యానీ తినేటప్పుడు నీ బిడ్డకు సజ్జనం వస్తావా? జోతాక నా కడుపు మార్చుకొని నా బిడ్డలు బిర్యానీ పెట్టాలయ్యా అని ఆశపడతా. అవునా కదా? మీకు అర్థమవుతుందా? మరి దేవుడు ఒక వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు నీ బిడ్డలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తారు అక్కడికి. నువ్వే కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే నీ పిల్లలు కూర్చొని బొమ్మలు చూడడంలో తప్పే ఉంది. అవునా కదా? మా పిల్లలు ఎప్పుడు టీవీ కాడే ఉంటారు అన్నయ్య, మరి నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? నా పిల్లలు ఎప్పుడు ఫోన్ అడుగుతానే ఉంటారు అన్నయ్య, ఒకటే ఫోనే మరి నువ్వెందుకు అన్నయ్య అది చేస్తున్నావు? అన్నయ్య నువ్వేం చేస్తే అదే చేస్తారు అన్నయ్య. నువ్వు సేలో వేస్తే గట్టి వేయడంలో తప్పులేదు అన్నయ్య. అవునా కదా? మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు వాక్యంతో తడపడుతుంటే, నువ్వు ప్రార్థనలో కూర్చుంటే, అరే మా అమ్మ ప్రార్థనలో కూర్చో. ఇప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా పిల్లలకపోయినా ఒక రోజు చూస్తారు, కూర్చోరు. రెండో రోజు కూర్చోరు, మూడో రోజు కూర్చోరు, ఒక వారం తర్వాత అయినా వచ్చి కూర్చుంటారా? అది మనం చెయ్యము. మనం అందరికీ చెప్తా ఉంటాం. అదేదో చెప్తుంటారు కదా, మైరక ఇది చెప్తుంటారు కదా వీడియోలో. అన్న ఏమండి పెడతాడంట, కానీ ఫాలో అవ్వడంట. అట్ట తల్లిదండ్రులు మనం పెడతాం ఏమండి, కొన్ని నియమాలు పెడతాం కానీ మనం ఫాలో అవ్వం. మనం ఫాలో అవ్వకుండా బిడ్డలు ఫాలో అవ్వమంటే ఎట్లా? బిడ్డలు నేర్చుకోమంటే ఎట్లా? మా అబ్బాయి ఊరంతా తిరుగుతుంటాడయ్యా, మరి నువ్వెందుకమ్మా కొంపలు తిరుగుతున్నావా? మనం కొంపలు తిరగచ్చు, బిడ్డలు మాత్రం వీధులు తిరగకూడదు. ఇది ఎక్కడ న్యాయమని? అదే నేను చెప్పింది. నాకు మనం చేలో వేస్తే మన బిడ్డలకి ఎటుగా వేస్తాం. నువ్వు బూతు మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా 2 బూతు మాటలు నేర్చుకుంటారు కమ్మగా. దాంట్లో ఇబ్బంది లేదు. నువ్వు వాక్యము ప్రార్థనతో ప్రతిదినం నీ కుటుంబం నీ పిల్లలు తడుపుతూ ఉంటే అది సౌఖ్యంగా ప్రభు ఉంచుతాడు. ఆమె ఎందుకయ్యా ఈ నీటితో తడిపి వేయబడుచు ఉండాలి, ఈ వాక్యముతో తడుపుతూ ఉండాలి, ఈ నదితో తడుపుతూ ఉండాలి అంటే 119వ కీర్తన 11వ వాక్యం చదవండి. 119వ కీర్తన 11వ వాక్యం. 119వ కీర్తన 11వ వాక్యం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు. నా హృదయంలో నేను పాపం చేయకూడదని అంటే ఏముండాలి నా హృదయంలో? చెప్పండి. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచయ్యా. నేను నీ ఎదుట పాపం చేయకూడదు ప్రభు, మనుషుల ఎదుట కాదు. మీరు ఎప్పుడు పాడినా ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనుషుల దగ్గర నేను పాపం చేయట్లేదుగా, మనుషులు ఎవరో చూడట్లేదుగా అని అనుకోవద్దు. దేవుడు నన్ను చూస్తున్నాడా లేదు. దేవుడి ఎదుట పాపం చేయకూడదండి. అయితే మనుషుల దగ్గర చేయొచ్చండి డెఫినెట్. ఎందుకంటే మనుషుల దగ్గర నువ్వు చేసిన దేవుడి దగ్గర చేయకూడదు అనుకుంటే మీకు అర్థమవుతుందన్నమాట. దేవుడి దగ్గర చేయకూడదు అని అంటే మనుషుల దగ్గర కూడా చేయలేదు.
దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు అక్క? ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే? బయట ఉంటాడా? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? సర్వలోకంలో నిర్మాతుడు పిలువబడుతున్న ప్రతి వాడిని ఆయన ఏం చేస్తూ ఉంటాడు? చూస్తూ ఉంటాడు. సర్వలోకం అంతా ఆయన కనులు సంచరిస్తూ ఆయన వాక్యంలో రాయబడింది కదా. సర్వాన్ని చూస్తున్న దేవుడు కదా ఆయన. వాక్యం నీ దగ్గర ఉంటే, వాక్యం ప్రతిరోజు నిన్ను తడుపుతూ ఉంటే ఏం చేయగలుగుతాం తెలుసా? ఏ పాపం కూడా మనం చెయ్యము. అందుకే ఏదేను తోటను దేవుడు ప్రతిదినం ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఏం చేస్తున్నాడు? నదితో తడుపుచూ ఉన్నాడు. నదితో తడుపుచూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, ప్రతి దినము ఈ నదితో నువ్వు తడిపి వేయబడాలి. ఆమేన్. ప్రతి దినము దేవుని యొక్క వాక్యంతో మనం ఏం చేయబడాలక్క? తడుపుకుంటూ ఉండాలి, తడుపుచూ ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యం ద్వారా నువ్వు తడుపుచూ ఉంటావో, తడుపుకుంటూ ఉంటావో, ఏ అతిక్రమం మన దగ్గరికి రానే రాదు. ఈ నీటి ప్రవాహం తగలాలి. నీటి ప్రవాహం లేకుండానే కదా పాపానికి ఒడిగట్టుకుంటున్నాం. ఒక్కరోజు కానీ స్నానం చేయకపోతే మన పక్కన ఎవరైనా కూర్చుంటారా? చెప్పండి అక్క. అక్క, ఒక్కరోజు స్నానం చేయకపోతే మన పక్కన ఎవరైనా కూర్చుంటారా? స్నానం చేయలేను, 2 రోజుల నుంచి నీళ్ళు ఏడొస్తున్నాయి, ఆ మోటార్ రిపేర్ అయిపోయింది. పొగటన్నా కొట్టుకోకూడదు. ఇది ఒక్క పూట స్నానం చేయకపోతేనే, మరి ఒక్క పూట స్నానం చేయకపోతేనే మనిషి గొప్ప కొడితే, ఒక్క రోజు ఏమండి ఈ నది ప్రవాహం నీకు తడపకపోతే ఎంత పాపం ఒడగట్టుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అవునా కదా? కొంతమంది పెద్ద భక్తులు, మరి అది నాకు తెలియదు కానీ ఏమండి దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడే చదువుకుంటా ఉంటారు వాక్యం. పాట పాడమంటే పాట పాడండి అన్నప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఇదే పాట పాడమన్నప్పుడు ఏం చేయాలి? పాటలు పాడాలి. అవునా కదా? ఆరాధన చేద్దామని అన్నప్పుడు ఆరాధన చేసుకునే ఉండాలి. ఏం పనులు అంటారా? కేజీ మంకీస్ పనులు అంటారా? ఏం పనులు అంటారు? పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి. ఆరాధన జరిగేటప్పుడు ఏం చేయాలి తెలుసమ్మా? ఆ బిడ్డ మంచిది, ప్రార్థన అంటే కళ్ళు వస్తుంది అంతే. పక్కన పాము పోతున్నప్పుడు కళ్ళు తెరవదు ఆ బిడ్డ. అంత భక్తురాలు. మనం ఏం చేస్తాం? ప్రార్థన అన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. నీ పక్కన ఎవడు కొట్లాడుకుంటున్నా, పాములు వచ్చి తిరుగుతున్నా, ఏం జరుగుతున్నా, ప్రార్థన అన్నప్పుడు ఏం చేయాలక్క? లక్ష్మణ ప్రార్థన అన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి అంతే. ఇంక కళ్ళే తెరవకూడదు. అదే ఫ్యాషన్ మరి. అదే ఈ ముగిదు ఆమె చెప్తుంటారు. ఇది అర్థమవుతుంది. మనం చేయాల్సి ఏ పని మనం చేయాలో ఆ పని మనం చేయాలి. ఆ పని కాకుండా వేరే పని చేస్తేనే మనకు ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఈ తోట ప్రతిదినం ఏం చేయబడాలి? చెప్పండి ఏం చేయబడాలి? తడుపుచూ ఉండాలి. ఒక్కరోజు స్నానం చేయకపోతే ఎంత వాసన కొడుతుంది ఏమండి? ఒక్కరోజు వాక్యం చదవకుండా, ఒక్కరోజు ప్రార్థన చేయకుండా, వాక్యపు వెలుగులో మన బ్రతుకులను చూసుకోకుండా, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోకుండా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఎంతగా గొప్ప కొడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ నది ప్రవాహం నీ హృదయాన్ని కడగాలి. ఈ నది ప్రవాహం నీ జీవితాన్ని కడగాలి. ఈ నది ప్రవాహం నీ పిల్లలను కడుగుతుంది. ఈ నది ప్రవాహం నీ భర్తను కడుగుతుంది. ఈ నది ప్రవాహం నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని తీసివేసి దేవుని ఎదుట నిలబెట్టి ఒక స్థిరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. అలా ఉండాలి అంటే ప్రతిదినం ఏం చేయబడాలా? తడుపుకుంటూ ఉండాలి. పాస్టర్ నాకు సరిగ్గా కళ్ళే కనబడదు, చిన్న అక్షరాలు కనబడట్లేదు పాస్టర్ అయ్యా. నేను ఉద్యోగం దగ్గర ఉన్నప్పుడు నేను ఎట్ట చదవగలుగుతాను పాస్టర్ అయ్యా? ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ నొక్కుంటా ఉంటావుగా, ఆ ఫోన్లో కూడా బైబిల్ ఉంటుందిగా, దాంట్లో కొంచెం ఇట్లా అన్నారనుకో జూమ్ అవుతుంది, పెద్ద అక్షరాలుగా కదా, ఒక్కొక్క మాట చదువు, పెద్ద ప్రమాదం ఏం లేదుగా. ఏమిటి? ఒక్కొక్క మాట చదువు. ఫోన్లో
బైబిల్ని యాప్ ఎక్కించుకుంటాం. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెమైనా రిలీఫ్గా ఉంటుంది కదక్క. నాకు తెలుసుగా మీ గురించి. ఏం కూర్చొని ఇంకా అంతా మనమే చేసినట్టు ఏం చేయాలి? 10-20 నిమిషాల్లో లేకపోతే ఒక గంట ఏదో ఒకటి ఉంటుంది ఖాళీ సమయం. ఆ సమయంలో ఏం చేయాలి? ఆ బైబిల్ ఓపెన్ చేసుకొని కొంచెం ఇట్లా జూమ్ చేస్తే వస్తాయి, అక్షరాలు పెద్దగా వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. పెట్టుకొని చదువు. ఆయన నాకు తోడుగా చదువు. మనస్సుంటే చెప్పండి చెప్పండి. అబ్బా, మనసుంటే మార్గం ఉందన్నారు. సరే ఓకే అయ్యా, జూమ్ చేసుకునేది కూడా మాకు రాదయ్యా. సరే ఓకే, దేవుడు చాలా వచ్చాడు మనకు. ఈ ఫోన్లో మంచి ఉంది, చెడు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. నీకు ఇంకా అట్లా చేసుకునేది రాకపోతే ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం అని కొట్టామనుకో, యూట్యూబ్లో అన్నాం అనుకో, నీకు కొట్టేది రాకుండా మైక్లో చెప్పిన అదే వస్తుంది. చక్కగా అటు పెట్టుకున్నావా, అదే చదువుతుంటుంది. నువ్వు వింటుండే సార్, నాకు చదువు రాదు కదయ్యా అని కాంతం తల్లింది మనింది అనుకో, ఆమె కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. ఏముంది పెడితే ఏమొస్తుందట, అదే చదువుతుంటుంది కాదు. అదేమంతా బైబిల్ యూట్యూబ్లోనే చదువుతాం. ఆశ ఉండాలండి, తడపబడాలని ఆశ ఉండాల. నన్ను ఎవరు ఎత్తుకొని పోతారో, నాకెవరు స్నానం చేపిస్తారో, నేను యాడ్ చేసుకునేదంటే నీ కోడల్లో ఏమండి నీ కూతురు ఎవరో ఒక ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు నీ గొప్ప దొరుకోలేకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, నేను తీసుకొని పోయి రా ఏం చేస్తాను, ఇంకా నా పేరు నాశనం, కూర్చో కూర్చోలో కూర్చో స్నానం చేపిస్తా అది స్నానం చేపించి కూర్చొని ఇంట్లో కూర్చొని పెడతారా లేదా? ఎందుకని? అది రాకూడదనే కదక్క. మరి నీ ఆత్మీయ జీవితం కూడా కుళ్ళిపోతూ దుర్వాసన కొడుతుంటే నువ్వేం చేయబడాలి తెలుసా? నీ పిల్లల్ని అడిగి, అయ్యా నీతని ప్రవాహం నన్ను తాకాలి, తాకకపోతే నేనేమైపోతాను? గొబ్బు కొట్టుకుపోతాను. ఈ తోట ప్రతిదినం ఏమవుతుందంట? చెప్పండి ఏమవుతుంది? తడుపుచూ ఉంది. ఆమె ఒక నదిని దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఆ తోటలోనికి దేవుడు ఒక నదిని వేసాడు. ఈ రోజున మనల్ని తడపడానికి ఈ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ను ప్రభు మనకిచ్చాడు. ఆమె కనుక ఈ తోట ప్రతిదినం ఏం చేయబడాలి? తడిపి వేయబడుచూ ఉండాలి, తడుపుచూ ఉండాలి. రెండో మాట చూడండి, ఆదికాండం 2:15. ఆదికాండం 2:15 చదవండి. ఆదికాండం 2:15. దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చాలు. అయ్యా, ఈ తోటను దేవుడు ఏర్పరచడానికి, నిర్మించడానికి కారణం ఏంటి? ఈ తోట అనే సంఘాన్ని దేవుడు ఎందుకు నిర్మించాడు అని అంటే, ఆ తోటలో దేవుడు ఒక దైవ సేవకుని ఉంచాడు. మీరు వినాలి, తోటలో ఎవరిని ఉంచాడు? ఒక సేవకుని ఉంచుతూ ఉన్నాడు. ఎందుకయ్యా నాకు పాత్ర, మాకు వారం వచ్చిపోతే చాలుగా? కాదు. తోటలో ఎవరున్నారో తెలుసా? తోటను సేద్యపరిచే ఒక సేవకుడు కావాలి, ఒక నరుడు కావాలి. నేను అంటాను, ఆ తోటను నిర్మించి దేవుడు ఎవరిని ఉంచాడు? ఇప్పుడు చెప్పాలి, ఎవరిని ఉంచాడు? ఒక నరును ఉంచాడు. మరి ఒక సంఘాన్ని దేవుడు నిర్మించి ఏదో తాత్కాలానికి ఏమండి చూడముచ్చడానికి ఉండడానికి కాదు, ఒక తోటను దేవుడు వేసింది. ఆ తోటలో ఎవరు ఉండాలి? చెప్పాలి, ఆ తోటలో ఎవరు ఉండాలి? ఓ సేవకుడు ఉండాలి. ఆ సేవకుడు ఎందుకు ఉండాలయ్యా? పాస్టర్ గారు ఉండాలా? అంత అవసరం ఆ పాస్టర్ మనకు? చెప్పండి, పాస్టర్ అంత ముఖ్యమంటారా? పాస్టర్ లేకపోతే సంఘం నడిపించుకోలేము. చెప్పాలి, మీరు అంతా హాస్పిటల్ కడితే సరిపోతుందట. ఏమి నర్సులు అందరూ ఉన్నారు కదా? చెప్పండి, నర్సు పని నర్సే చేయాలి, డాక్టర్ పని డాక్టరే చేయాలి. అందరూ గాదైన మాట ఉంటుంది, అది ఆడదాకా వదిలేపోతాను. ఏమండి, డాక్టర్ పని డాక్టరే చేయాలి, నర్సు పని నర్సే చేయాలి. హాస్పిటల్ ఏనో అయ్యా మీకు దీని ముందే నడిపించాలంటే ఎక్కడ చేసుకోవాలి కానీ, కాబట్టి నర్సులు ఏమవుతారంటే ఏమవుతారు? అక్కడ అందరూ సచ్చూరుకుంటారు. అంతేనా? సచ్చూరుకుంటారు. ఒక తోటను దేవుడు నిర్మించి ఒక నరుడిని పెట్టాడు.
ఓ తోట నిలబడుతున్న సంఘంలో దేవుడు ఒక సేవకుడు నిలబెడుతూ ఉన్నాడు. సేవకుడు లేని సంఘం చల్లా చెదిరైపోతుంది. సేవకుడు సంఘంలో లేకపోతే, సంఘానికి ఒక కాపురం లేకపోతే, మేమే ఉండాలి, మేము కట్టుకున్నాం, ఇది మా బంధువులకి, మాకు, మా వరకే, మా ఊళ్ళే రావాలా, మా కులస్తులేను అని అనుకునే చాలా సంఘాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడంతా కాదు, కానీ దేవుడు ఒక సంఘాన్ని నిర్మించింది. ఎందుకో తెలుసండి, ఒక కాపురు నుంచి ఆ కాపురికి దేవుడికి అప్పగించింది ఏంటో తెలుసా? దాన్ని సేద్యపరచుటకు, దాన్ని కాచుకున్నటకు. ఆ మాట ఏముంది అక్కడ? ఏమనుంది అక్కడ చెప్పండి. ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకు నరుణ్ణి అందులో ఉంచాడు. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి. సేవకుని ఒక సంఘంలో దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే సేద్యపరచడానికి, అంటే సేద్యం చేయడానికి. అంటే ఒక తోటను నిర్మించింది ఎందుకో తెలుసా అండి? దాంట్లో ఏవైనా కలుపు మొక్కలు వస్తే ఆ కలుపు మొక్కలు పీకడానికి, అది ఎప్పుడైనా పురుగు పడితే దానికి పురుగుల మందు కొట్టడానికి. వినాలి, రాళ్ళు రప్పలు ఎక్కడైనా ఉంటే ఆ రాళ్ళన్నీ వేరు పాడేయడానికి, దాని చుట్టూ గుంటలు ఆడడానికి, అది ఎప్పుడు తడిపి వేయబడాలని సేద్యం చేయాలి సేవకుడు. ఏమండి, సేద్యం చేయకుండా, సేద్యమే చేయకుండా నాకెందుకు లేదు, సేద్యం చేసి మా వాళ్ళు బాధపడతారు. సేద్యం అంటే ఏం చెప్పాను? రాళ్ళు ఏరాలి, కలుపు మొక్కలు తీయాలి, దానికి మందు కట్టాలి, దానికి నారు పోయాలి, కలుపు ఆ గుంటలు లోడాలి, నీళ్లు పెట్టాలి, రాళ్ళు ఏరాలి, ఇంత పని ఉంటుంది సేద్యం అంటే. వరకునైనా మన వాళ్ళకి సేద్యపరిస్తే బాగా. ఈరోజు సంఘాల్లో సేద్యపరిచేది లేదు. ఈ రోజున ఏదైనా సేద్యం చేద్దాము, సంఘాన్ని కొంచెం సేద్యపరిచేటట్లుగా మారుద్దామని ఏం చెయ్యమ్మా? ఏడెవరు దొరకలేదు. ఇక ఆడాడో నుంచి తీసుకొని ఎక్కడికి నుంచే ఓడినా ఓడి అనలే మా వాళ్ళు, ఆ నుంచి తీసుకొని వస్తావా? ఏమన్నా ఎన్ని మాటలు, ఎన్ని కథలు, ఎన్ని. దైవ సేవకుని సంఘంలో దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? దాన్ని సేద్యపరచడానికి. అది సేద్యం చేయకపోతే ఏమవుతుంది? కలుపు మొక్కలు వస్తాయి. ఏమండి, పనికి మాలిన రాళ్ళన్నీ అక్కడే ఉంటాయి. రాళ్ళు ఏరకపోతే అది నీట్గా ఉంటుంది చెప్పండి. కలుపు మొక్కలు తీగిపోతే అది ఎదగతుందా? నీలో ఏ కలుపు మొక్క ఉందో అది సేద్యపరచడానికి దైవ సేవ. కలుపు మొక్కలు తీస్తే మన వాళ్ళకి ఇబ్బంది. కలుపు మొక్కలు తీయకూడదు, రాళ్ళు ఏరకూడదు. పలానా వాళ్ళు, అమ్మ నీళ్ళు ఈ రాళ్ళు ఉన్నాయి, ఈ మంచు కాదు, నేను ఏరతాను, నేను తీసివేయడానికి వచ్చాను, మా దైవ సేవకుని అందుకు వచ్చాను. అవన్నీ మాకు సంబంధం. మా చేసనుకున్నప్పుడు ఆడబాబా మళ్ళీ ఏమ్మా, దైవ సేవకుడిని ఎందుకు ఉంచాడు తోటలో? సేద్యపరచడానికి. సేద్యపరిచినప్పుడే, ఆ సంఘం సేద్యం అవుతున్నప్పుడే ఒక మొక్క తర్వాత మరొక మొక్క కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సేద్యం లేకపోతే ఏమవుతుంది? ఉండ మొక్క కూడా సచ్చూరుకుంటుంది. అవునా కదా? ఉండ మొక్క కూడా సచ్చూరుకుంటుంది. నేనేదో మీ మీద కోపంతోనో లేకపోతే ఇంకొకటి విషయంలోనో ఎప్పుడు నాకు అట్లా ఉండదు. మీరు సరిచేయబడాలి, మీరు సైద్యానికి లోబడాలి. ఏమండి, రాళ్ళు ఏరుతున్నప్పుడు నా దైవ సేవకుడే కదా నన్ను బాగు చేస్తాను. సైద్యం చేయడం అంటే దాన్ని, ఆ తోటను బాగు చేయడం. కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాము, ఓ మనిషిని హెచ్చరింపగలిగిన మాటని కలిగి. నా గురించే మాట్లాడినాడు పాస్టర్. మీ అందరికి కైలు గడి గొడవలా పాస్టర్ తినేక? ఏమక ఎకరాల గొడవలు ఏమన్నా పాస్టర్ తినేక? నిన్ను బాగు చేయాలనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. ఏమండి, సేద్యపరుస్తూ ఉన్నది ఎందుకో తెలుసండి? ఆ తోటను బాగు చేయడానికి, నీ కుటుంబాన్ని బాగు చేయాలి, నీ జీవితాన్ని బాగు చేయాలని. నీవు బాగుపడితే సంఘానికి అది ఆశీర్వాదకరంగా మారుతుందండి. ఆమె అది నీ జీవితానికి దీవెనకరంగా మారుతుంది. మనం బాగుపడాలనే కదా దైవ సేవకుడు ఒక మాట నిన్ను సేద్యపరుస్తున్నప్పుడు దానికి లోబడాలి. నాకు సేద్యం అక్కర్లేదండి, నాలో ఉన్న రాళ్ళు ఇలాగే ఉంచుకుంటాను, నాలో ఉన్న కలుపు మొక్కలు ఇలాగే ఉంటాయి, నాకు పురుగుల మందు ఏం పట్టాల్సిన అవసరం లేదు, నాలో ఉండే పురుగులు ఇట్లాగే ఉంటాయి, నేను ఎట్టే ఉంటానంటే ఏమవుతుంది? ఆ చెట్టు ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది చెట్టు?
అది గల్పిలుగా మొక్కలన్నీ ఎక్కబడితే అక్కడ ఉంటాయి. ఉంటాయా లేదా ఏమన్నా? ఇప్పుడు చూడండి మా చెట్లు ఎంత అందంగా ఉంటాయి. ఏమైంది కారణం అంటే గలిపిలుగా వచ్చేసిన మొక్కలన్నీ ఏం చేయాలి? ఇప్పుడు కత్తిరించాలి. దాన్ని నీట్గా కత్తిరించేస్తే అవి చిన్నవైపోతాయి, చిన్న మొక్కలుగా అయిపోతాయి. కానీ అది పెరగంగా ఒక నీట్గా వచ్చేస్తుంది. అది పెరగంగా ఏమవుతుంది? నీట్గా వస్తుంది. అప్పుడప్పుడు ఎక్స్ట్రాగా వచ్చేస్తాయి కొన్ని కొమ్మలు. ఎక్స్ట్రాగా వచ్చినాయి, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కత్తిరించాలి. కత్తిరించుకుంటే ఎక్స్ట్రాగా వచ్చిందిలే అని అనుకుని ఊరకనే ఉంటే అదేమవుతుంది? ఏమండి ఇంకా అతి మీరిపోతుంది. ఎక్స్ట్రా బయట వచ్చినప్పుడు దాన్ని ఏం చేయబడాలి? కత్తిరించబడాలి. మా పాస్టర్ ఇప్పుడు మా గురించి అంటాడు, మమ్మల్ని ఎత్తి చూపిస్తుంటాడు అని అంటే మీకు మాకేమన్నా గొడవలా ఏమన్నా? ఏమండి? ఏదేను తోటలో నరుడు నుంచి ఎందుకో తెలుసండి? దాన్ని సేద్యపరచడానికి. ఎందుకు? దాన్ని సేద్యపరచడానికి, దాన్ని బాగు చేయడానికి. దానికి ఏమిటి ఏ కలుపు మొక్కలు మొక్కుతున్నాయో, ఏమిటి ఏ రాళ్ళు వస్తున్నాయో, ఎక్కడ తను చెడిపోతుందో దాన్ని సరిచేసి దాన్ని బాగుపరచడానికి ఆ తోటలో ఎవరు ఉంచాడు దేవుడు? ఒక నరుడు అనబడుతున్న దైవ సేవకుడి. రెండోదిగా సేద్యపరచడమే కాదు కానీ ఆ తర్వాత ఏముందో తెలుసా అండి? దాన్ని కాచుకోవడానికి. దాన్ని ఏం చేయాలా? కాచుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. సేవకుడు లేకపోతే ఏమైపోతుంది? దాన్ని కాచుకునేది ఉండదు, దాన్ని పట్టించుకునేది ఉండదు. దైవ సేవకుడు మనకి ఎందుకు కావాలో తెలుసండి? మన కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి, కాచుకోవడానికి ఒక దైవ సేవకుడు మనకు కావాలి. దైవ సేవకుడు చూడండి, ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలు బయట రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నా, ఎంతమంది ఎన్నన్నా, దైవ సేవకుడి మీద ఒకవేళ మీరు నా మీద బాధపడినా నేను మీ మీద బాధపడినా, ఆ దేవన్న కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటాడు. దేవన్న వాళ్ళ అక్క కూడా అప్పుడప్పుడు బాధపడుతుంటుంది. నా పాస్టర్ అండి ఎప్పుడు చూసినా ఇంతేనా? వాళ్ళిద్దరి గురించి ఏంటి చెప్తున్నానంటే, వాళ్ళిద్దరు అయితేనే కరెక్ట్ అనుకున్నాను. సుట్కి మాటికి ఫోన్ చేస్తే కూడా ఎత్తదైనా అని అనుకోరు. వాళ్ళు ఒకవేళ బాధపడినా నేను బాధపడినా అంటే నేనే సర్దుమని ఉంచుకోను. మా వాళ్ళే కదా, నా బిడ్డలే కదా, నేను కాచుకోకపోతే ఎవరు కాచుకుంటారు? కాబట్టి నేను నా బిడ్డల కొరకు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? తోటను ఏం చేయాలి? మొదటిగా సేద్యపరచాలి, దాన్ని కాచుకోవాలి. ఎక్కడైనా తప్పిపోయినా, ఎందుకైనా దూరం అయిపోయినా ఏం చేస్తాడో తెలుసా? ఈ సేవకుడైన వాడు దాన్ని కాచుకుంటూ ఉంటాడు, దాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. అందుకు కావాలి మనకు సేవకుడు. సేవకుడు మనకు లేకపోతే మనం కాల్చుకునే వాళ్ళు ఉండరు. సేవకుడు మనకు లేకపోతే మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. ఉంటారా? మీరు ఇప్పుడు వరకు మీకు ఎంతమంది భాషలు తెలుసు? వాళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళందరికీ ఎదురుపడినప్పుడు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పుంటారా? చెప్పుంటారు. నిజం చెప్పండి, ఏమన్నా చెప్పుంటాం లేదా? ఎంతమంది భాషలు కనబడినా, ఎంతమంది ఆత్మీయులు కనబడినా, ఎంతమంది సహోదరులు కనబడినా, అక్క ఎంతమంది బిడ్డలు కనబడినా ఎన్నిసార్లు చెప్పుంటాం అక్క ప్రార్థన చేయమని? వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేయమని అడిగారో వారందరినీ మీరు కాపాడు ప్రభు. ఒక మిక్సీలో వేసి తిప్పేసి అయిపోయింది మచ్చ. దయచేసి అలా చేయండి. పేరు ఆయన ఏసయ్యా మా మయూరిని జ్ఞాపకం చేసుకోయ్యా, ఎన్నో ఇబ్బందుల్లో బాధపడుతుందయ్యా. అక్కడి నుంచి ప్రారంభిస్తే వాళ్ళ బిడ్డలు, ఆయనకిద్దరు బిడ్డలయ్యా, తన భర్త, తన కుటుంబం, బంధువులు, అప్పులు, సమస్యలు, హాస్పిటల్, ఇంకొకటి ఇదేమవుతుంది? ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఒక కాపుల సేవకుడికి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కుటుంబాన్ని బట్టి ఇటు చేస్తారా? నీ సేవకుడు మాత్రమే నీ కొరకు అలా కాచుకునేవాడికి. నీ సేవకుడు మాత్రమే నిన్ను కాచుకునేది, నీ సేవకుడు మాత్రమే నిన్ను కాపాడుకునేది. ఎవరు బయట వాళ్ళు వచ్చి నిన్ను నీ కొరకు వ్యక్తిగతంగా వచ్చి ఎక్కువ సమయం నీ కొరకు కేటాయించి ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఓ తోటలో ఒక సేవకుడు నుంచి ఎందుకో తెలుసా? దాన్ని కాచుకోవడానికి, కాపాడుకోవడానికి. ఆ సేద్యానికి నువ్వు లోబడకపోతే
నువ్వు పాడైపోతావు. ఇప్పుడు పాడైపించిన కొరకు ఇప్పుడు ఈయన ఎంత కాపాడిన వేస్ట్ కదండి, మీరు చెప్పాలి, అవును కదా. ఇది ఆ సేద్యానికి లోబడితే దాన్ని కాచుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ సేద్యానికి లోబడకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని కాచుకోలేము, కాపాడుకోలేము. మీకు అర్థమైందన్నమాట. ఆ తోటను దేవుడు ఉంచింది ఎందుకు? సేద్యపరచడానికి, కాచుకోవడానికి. ఆ తోటలో ఎవరు ఉంచాడు? ఒక సేవకుడిని ఉంచాడు. ఆమె మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎవరు వింటారు మీ సమస్యలు, మీ బాధలు? మీ దైవ సేవకుడు ఎందుకు వింటాడు? ఆయన పని పట్టిలాగా ఎందుకు వింటారు అని అంటే నీ కొరకు ప్రార్థన చేస్తారు కాబట్టి, నీ కుటుంబాన్ని కాచుకోవాలి కాబట్టి, కాపాడుకోవాలి కాబట్టి. నీ తల్లిదండ్రులకు నీ గురించి ఎంత పట్టింపు ఉంటుందో, ఎంతగా నిన్ను కాపాడుకుంటుంటారో, నీ ఆత్మీయ తల్లిదండ్రులు, నీ సేవకుడు కూడా నిన్ను అంతగా కాపాడుకుంటూ వస్తాడు. ఆమె అందుకని తోటలో ఎవరు ఉండాలి? సేవకుడు ఉండాలి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఆదికాండం 3:10 చదవండి చివరిగా. ఆదికాండం 3:10 త్వరగా చదవక. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాక్కుంటుని. చాలు. చివరి మాట ఏంటి? దేవుని స్వరాన్ని వింటాం తోటలో ఉంటే. తోటలో ఉంటే ఏం చేస్తాం? దేవుని యొక్క స్వరాన్ని వింటాం. ఎక్కడుంటే? తోటలో ఉంటే, దేవుని యొక్క సంఘంలో ఉంటే దేవుని యొక్క స్వరాన్ని వింటాం. ఎవరి స్వరాన్ని వింటాము? దేవుని స్వరాన్ని వింటామా? మనుషుల స్వరాన్ని వింటామా? తోటలోనికి ఎవరు వచ్చారు? దేవుడు రాకముందు ఎవరు వచ్చారు? 3వ అధ్యాయం ప్రారంభంలో ఎవరు వచ్చారు? ఎవరు వచ్చిందండి? సర్పం వచ్చిందా లేదా అక్కడ? తోటలోనికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. తోటలోనికి కనబడుతున్న తోటలోనికి, సంఘంలోనికి సర్పం కూడా వస్తుంది. సర్పం వస్తుంది, దేవుడు వస్తాడు. దేవుడి స్వరాన్ని విన్నవాడు దీవించబడతాడు. సర్పం యొక్క స్వరాన్ని విన్నవాడు దిగంబరిగా మార్చబడతాడు. దేవుడి యొక్క స్వరాన్ని విన్నవాడు దిగంబరిగా ఉండడు, మహిమతో నింపబడతాడు, తన అతిక్రమాన్ని విడిచిపెట్టుకుంటాడు. ఎప్పుడైతే సర్పం యొక్క స్వరాన్ని విన్నారో, ఆ స్వరానికి ఎప్పుడైతే వారు లోబడ్డారో, ఆ సర్పం యొక్క స్వరాన్ని విని వారు లోబడి ఎప్పుడైతే వారి జీవితాలు దానికి అప్పగించుకున్నారో, ఆ స్వరానికి అప్పగించుకున్నారో, వారి జీవితాలు పాడైపోయినట్లుగా మార్చబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క తోటకు వచ్చినప్పుడు ఎవరి స్వరాన్ని వినాలా? దైవ సేవకుడి నుంచి వస్తూ ఉన్న దేవుడి యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క నోటి బోరగా వాడబడుతున్న దైవ సేవకుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఏమండి ఎక్కడ త్రొట్టిల్లిపోం. ఈ రోజున దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాం. అపవిత్రుని యొక్క స్వరాన్ని విని, సాధారణ యొక్క స్వరాన్ని విని ఏమైపోయారు? ఈ రోజున అనేక మంది దేవునికి దూరం అయిపోయి దిగంబరులుగా మార్చబడుతూ ఉన్నారు. ఆత్మీయంగా దిగంబరులు అయిపోయి ఉన్నాం. దిగంబరులు అయిపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క స్వరాన్ని వినేటప్పుడు ఏమవుతున్నారంటే వాళ్ళు భయపడి దాగుకొనిను. ఏమయ్యారు? భయపడి దాక్కున్నారంట. దేవుని ఎదుటికి రాలేకపోతున్నారంట. కారణం ఏంటంటే దేవుని స్వరాన్ని వినాల్సిన వారు అపవాది యొక్క స్వరాన్ని విన్నారు కనుక దిగంబరులుగా మార్చబడ్డారు. ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. దేవుడి దగ్గర నిలబడలేకపోతున్నారు. నా దేవుని ప్రియురా, దేవుని యొక్క తోటలో ఎవరి స్వరాన్ని వినాలో తెలుసా నీకు? ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినాలి. అయ్యా, దేవుని స్వరం వినాలి అంటే ఎట్లాగయ్యా? దేవుడే స్వయంగా దిగి వచ్చి మాట్లాడతాడా? కాదు. మీరు బైబిల్లో చూడగలిగితే సమూయేలు అనే ఒక బాలుడు ఉన్నాడు కదా. సమూయేలు దగ్గరకి సమూయేలు నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? దేవుడు వచ్చి శామ్యూయేల్ దిగ్గం లేచి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అప్పటికి ఇంచుగా బాలుడు అంటే 13-15 సంవత్సరాలు ఉంటాయి. అంతేనా? 13-15 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు 13-15 సంవత్సరాలు ఉన్న బాలుడికి ఏమంటే మన స్వరం ఏంటో తెలీదు. అమ్మ స్వరం ఏంది, నాన్న స్వరం ఏందో తెలీదు. నువ్వు అరువుమా? మీ మనవు నువ్వు అరిస్తే ఈ కాడికి వస్తాడా, నీ కాడికి వస్తాడా అంటే అట్లా ఏదో ఒకటి చెప్పు. ఎవరు అరిచారని? మా అవ్వ నన్ను అరిచింది కాబట్టి ఇప్పుడు ఎవరి కాడికి వస్తాడు? అవ్వగాడికే వస్తాడు. ఎందుకని?
ఎంత వాడు వయసు? మీ కొడుకు వయసు 7 సంవత్సరాలు. 5 సంవత్సరాల బాలుడికి వాళ్ళ అవ్వస్వరం ఏందో వాళ్ళ అమ్మ స్వరం ఏందో కూడా వాడు గుర్తుపడతాడు దూరంగా ఉంటే. మరి సమూయేలు దేవుడి స్వరం విన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? చెప్పండి. ఏలీ దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఏమిటో కారణం తెలుసండి? ఏలీ స్వరంతో ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె పాస్టర్ గారి స్వరంతో ఎవరు మాట్లాడతారు నీతో? దేవుడు మాట్లాడతాడు. పాస్టర్ ఏదో లోపల పెట్టుకొని నిన్నేదో ఇబ్బంది పెట్టాలనో కాదు. దైవ సేవకుడు ఎప్పుడు మరుగయ్యింది పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడి స్వరం ఏందో ఏలీ స్వరం ఏందో తెలీదా బాలుడికి? కానీ దిగ్గుని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు. అయ్యా పిలిచావా? నేను ఎందుకు పిలుస్తాను సార్? పడుకోబో. మరలా పిలుస్తున్నాడు దేవుడు. శామ్యూయేల్ మరలా వస్తున్నాడు. పదే ఏలీ దగ్గరికి వెళ్తున్నాడంటే మీరు గుర్తుపెట్టారా? గమనించారు. పదే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్తున్నాడంటే ఎవరు స్వరంతో పిలుచుంటాడు దేవుడు? అది దేవుడు ఏదో ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి కాదు. ఏమండి, తోటలో ఉంటే ఆయన స్వరంతో నీతో మాట్లాడతాడు. సమూయేల్ ఎక్కడున్నాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధి కనబడుతున్న తోటలో దాక్కున్నాడు కనుక దేవుని యొక్క స్వరం వినబడుతుంది. దేవుని యొక్క స్వరం ఎలా వినబడుతుంది? దైవ సేవకుల స్వరంతో మమేకమై ఏం చేస్తుంది? మాట్లాడుతుంది కదా. దేవుడి సన్నిధికి వచ్చిన నీతో కూడా ఎవరు మాట్లాడతారు తెలుసా? దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉంటాడు. గత వారంలో ఏం చెప్పాను నేను? శనివారం పోయి అక్కడ పెట్టకూడదు, బాప్తిసం కట్టాడు తీసేయాలా, ఈ గుమ్మం ఎట్టు పెట్టకూడదు, మీకు ఎట్టు తెప్పాలా అని చెప్పినప్పుడు మీరు బాధపడరు, నాకు తెలుసు. బాధపడ్డారా? బాధపడ్డారంటే నా మీద బాధపడ్డారు. నా మీద బాధపడినా నాలో నుంచి మాట్లాడించింది ఎవరు? దేవుడు మాట్లాడిస్తాడు. ఏలీ స్వరం ఎవరికి కనబడుతుంది? సమూయేలుకి. అంటే ఏలీ పిలిచాడా? దేవుడు పిలిచాడు. ఇప్పుడు దైవ సేవకుడు మీతో ఒక హెచ్చరికతోనో లేకపోతే సందర్భానుసారంగా మాట్లాడినా నా దైవ సేవకుడు కదా. ఏమా నిన్నే కదా మా పాస్టర్ నిందా? ఏమ్మాయి నా తండ్రి అయితే నన్ను మాట్లాడటం ఎవరు మాట్లాడింది? దైవ సేవకుడు నోరు నుంచి ఎవరు మాట్లాడుతుంటారు? దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆమె తోటలో ఉంటే దేవుని స్వరం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు దేవుని స్వరం వెనకనే దిగంబరులుగా మారిపోతున్నావు. దేవుని స్వరం వెనుకనే బాధపడుతున్నావు. దేవుని స్వరం వెనకనే భయపడిపోతూ ఉన్నాం. దేవుని స్వరం విన్నామా జీవితాలు అద్భుతకరంగా మార్చబడతాయి. చూడండి, దేవుని స్వరం వెనక ఏమైపోయారు? సుఖానికి సౌఖ్యానికి దూరం అయిపోయి జీవితాన్ని పాడు చేసేసుకున్నారు. తోటలోనే ఉండలేకపోయారు. జీవితం అంతా పాడైపోయింది. నా దేవుని పిల్లారా, తోటలో నువ్వు ఉండగలిగితే, సంఘంలో నువ్వు ఉండగలిగితే, ఇమానీయులు ప్రార్థన మందుబడుచున్న ఈ సంఘంలో మనం ఉండగలిగితే, నీ వెళ్తున్న ప్రతి ప్రార్థనా మందులో నీవు ఉండగలిగితే, నీ ప్రార్థనా మందుల్లో దేవునికి ఏం కలగజేస్తాడో తెలుసా? సుఖాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని ప్రభువుని కలగజేసి అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువుని కలగజేయడం కనుక నువ్వు బయటికి వెళ్తే బయట ఉన్న వాళ్ళు నీ గురించి చెప్తాడు, నువ్వు దేవుని బిడ్డవని. బయట తిరుగుతున్న పేదలను చూసి అనలేదా నువ్వు దేవుడి బిడ్డవి, నువ్వు తోటలో ఉండేవాడని? అలాగే మనం కూడా అప్పుడప్పుడు పలకరిస్తాడు. మనం గుర్తుపట్టి సరి చేసుకుని దేవుడి దగ్గరికి రాగలిగితే దేవుడు మనలో నిత్య నివాసమై ఉండడం కాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో, మన హృదయంలో యేసయ్య నీరు కట్టి ఫలింప చెయ్యును గాక.